ఒకసారి 84వ కీర్తన చదువుదాం అందరం కలిసి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్, ఆమేన్. మొన్న ఒకరోజు నేను పాస్టర్ సెమినార్లో ఎందుకో నాకు చూడాలనిపించి చూస్తూ ఉన్నాను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, వారి యొక్క సతీమణి షారోన్ సిస్టర్ గారు, ఆయన ఒక భయంకరమైన మాట చెప్పాడండి. నా జీవితంలో ఎప్పుడు వినలేదు నేను. విన్న తర్వాత నాకు కొంచెం భయమైంది నాకు. ఏమన్నాడంటే, ఎప్పుడైనా ప్రభువా నేను ఇంకా సేవ చేయలేను అని నువ్వు అన్నావంటే వద్దులే కుమారుడా, సర్లే అని నిన్ను ప్రక్కన పెట్టేసి ఇంకొకరిని వాడుకుంటాడంట. ఇప్పుడు చెయ్యి ఉందండి, ఏదైనా పని చేయాలంటే గ్లవ్ వేసుకుంటాం. ఆపరేషన్ చేయాలంటే గ్లవ్ కొన్నిసార్లు చిరిగిపోతుంటుంది. గ్లవ్ చిరిగిపోతే ఏం చేస్తాం? గ్లవ్ని తీసేసి ఇంకో గ్లవ్ని తీసుకుంటాం. దేవుడు ఈ భూమి మీద తన ప్రణాళికలు నెరవేర్చుకోవాలంటే ఒకరు కాకపోతే మరొకరు, నేను కాకపోతే ఇంకొకరు. ఆయన ఏమన్నాడంటే, ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారంటే, దేవుడు బలవంతంగా ఎవరితో సేవ చేయించుకోడు అన్నాడు. దేవుడు బలవంతంగా ఎవరితో సేవ చేయించుకోడు. నువ్వు ఎప్పుడైతే నేను ఇంకా చేయలేను అన్నావో, ఓకే సరే నేనేమి ప్రెషర్ పెట్టను, ఒత్తిడి పెట్టను, సరే ప్రక్కకెళ్ళు. ఏలీ అన్నాడంట, నాయనా ఇంత మట్టుకు చాలు, నా పూర్వీకుల కంటే నేను గొప్పవని కాదు, ఇంత మట్టుకు చాలు అన్నాడంట. అవునా, సర్లే ఏలియా అని చెప్పేసి పోయి ఎలీషాను అభిషేకించన్నాడంట. ఏలియా పరిచర్యను ఎవరు ఆపేసుకున్నారు? ఏలియా ఆపేసుకున్నారు. మోషే ఒకరోజు అన్నాడు, ప్రభువా నన్ను చంపేసాయి, నా వల్ల కాదు. నేను అన్నానా వీళ్ళందరినీ 30 లక్షల మందిని, వీరిని నేను భరించాలా అంటూనేమన్నాడు తెలుసా దేవుడు? అవునా మోషే, సరేలే 70 మందిని పిలుచుకుంటా, 70 మందిని పిలుచుకుంటా, నీ మీద ఉన్నటువంటి ఆత్మను ఆ 70 మంది పైన ఉంచుతానన్నాడు. వెంటనే నాకైతే ఒకసారి భయం అయిపోయింది. ప్రభువా నాయన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ప్రియులారా, దేవుని యొక్క చేతిలో వాడబడేంత శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి ఉద్యోగం ఇంకొకటి లేదండి. హల్లెలూయా. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఒక మాట మాత్రం మీ నోట రాకూడదు అని దైవజనుడు చెప్పాడు. ఏమన్నాడంటే, నేను చెయ్యను ప్రభువా, చేయలేను ప్రభువా అని రాకూడదు, అనకూడదంట. ఎన్ని ఉన్నా నేను చేస్తానయ్యా, నీవు కృప ఇచ్చేంత వరకు నేను చేసుకుంటానే పోతానయ్యా. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఆ మాట మాత్రం పలకకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు నమ్మదగిన వాడు. మీకు అసలు ఏమీ పదాలు రావడం లేదు ప్రార్థన చేసేదానికి, మీకు ఏమి నడిపింపు రావడం లేదు, ఏం రావడం లేదు, విసుగు వచ్చింది, ఊరికే కూర్చొని ఒకటే చెప్పండి దేవునికి, దేవా నీవు మాత్రం నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు మాత్రం నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు మాత్రం నమ్మదగిన. ఊరికి జస్ట్ చెప్తూ ఉన్నాను చాలు, ఒక్క మాట చాలు. హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్.
ఎన్ని జీవితాలు కనిపిస్తున్నాయి మన చుట్టూ ఎన్ని జీవితాలు కనిపిస్తున్నాయి. దీవించబడిన జీవితాలు, దేవుని చేత దర్శించబడినటువంటి జీవితాలు, దేవుని సహాయమును పొందుకున్నటువంటి జీవితాలు ఎన్ని కనిపిస్తున్నాయండి. ఎన్ని జీవితాలు కనిపిస్తున్నాయి ప్రియులారా. వారిని చూసి మనం ధైర్యం తెచ్చుకుందాం. వారిని చూసి మనం ప్రోత్సాహాన్ని తెచ్చుకోవాలి. వారికి సహాయం చేసిన దేవుడు మనకెందుకు సహాయం చేయడం? మనకు సహాయం చేసేది మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి, మనం ఏదో పెద్ద ఏమో ఊడిపడ్డామని కాదు. ఆయన ప్రేమను బట్టి, యేసు నామాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ బ్లెస్సింగ్. ఏ ఆశీర్వాదానికి మనం అర్హులం కాము. మనం. కానీ ఆయన కృప మనల్ని అర్హులుగా చేసింది. సో కనుక ఎవ్వరు కూడా మనం హెచ్చించుకునే దానికి ఏముందండి? మనలో ఏముంది? ఒకసారి మన మనసులో చూస్తే అర్థమైపోతుంది. మనసులో చాలా దయ్యాలు ఉంటాయి, దుర్నీతి బంధకాలు ఉంటాయి. వాటన్నిటినీ సరి చేసుకునే పనిలో పోవాలి మనం. మొన్న రోజు వాక్యం చదువుతున్నాను, అసలు ఎంత స్ట్రాంగ్ వచ్చిందంటే వాక్యం చదువుతున్నాను నేను. మామూలుగా మనము అనుదిన ఆరాధనలో ఎవ్రీ డే మనం వాక్యం చదువుతాం కదండి. సో అదే నా డైలీ పోర్షన్ అనమాట, నా డైలీ పోర్షన్. సో మీకు కూడా ఒక సూచన చెప్తున్నాను, సలహా చెప్తున్నాను. చాలామందికి వాక్యం ఎట్లా చదవాలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడ ఆపాలా, ఏది నిసలు చదవాలని రకరకాల మీకు ఆలోచనలు ఉంటాయి. దయచేసి మీరు ఒక విషయాన్ని గమనించండి. ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. లిసన్ వెరీ 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 కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా మీరు వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక పరిచర్యలో లేక ఒక సంఘంలో దేవుడు మిమ్మల్ని నాటాడంటే 99% అక్కడే నీకు సహాయం దొరుకుతుంది, అక్కడే నీకు నడిపింపు దొరుకుతుంది, అక్కడే నీకు వెలుగు దొరుకుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు పరిచర్యలో అనుదిన ఆరాధన జరుగుతుంది కనుక ఆ ఫస్ట్ అవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడే ఎవరున్నారు, ఎవరు పాడుతున్నారు, ఎవరు ఆరాధన చేస్తున్నారు, వాక్యం ఉందా లేదా, ప్రార్థన, ఇవన్నీ కాదు పాయింట్. ఇవి అసలు పాయింటే కాదండి. ఎందుకంటే నేను రాలేక కాదు, లేకపోతే రాబుద్ధి కాక కాదు, మరి ఏం కాదు. కానీ ఒక 2 వారాలు నాకు అసలు లోపల ఏం లేదంటే రావాలని నడిపింపే లేదు నాకు. కూర్చున్నాయి ఇంట్లో కూర్చొని నేను అనుదిన ఆరాధనలో ఏకీభవిస్తూ కూర్చున్నా. హల్లెలూయా. అనుదిన ఆరాధనలో ఇంట్లో కూర్చొని నేను ఏకీభవిస్తున్నా. ఎందుకో తెలుసా? నాకు కావాల్సిన నడిపింపు అందులోనే ఉంటుంది. హల్లెలూయా. ఆ ఫస్ట్ ప్రేయర్లో దేవుడు ఆ ప్రేయర్ ద్వారా మాట్లాడచ్చు, లేకపోతే ఆ రోజు డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడచ్చు, ఆ రోజు స్తుతుల ద్వారా దేవుడు నాతో మాట్లాడచ్చు, ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మాట్లాడుతూ, ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు నేను ఏకీభవించేటప్పుడు నాతో దేవుడు మాట్లాడచ్చు. సో నేను ఎంత రెవరెన్స్తో, ఎంత గౌరవముతో, ఎంత భక్తితో నేను ఆ గంట దేవునితో గడుపుతున్నాను అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే పలాని వాళ్ళు ఉంటేనే నేను చూస్తాను. అప్పుడు ఏమవుతుందంటే అది ఏమైపోతుందంటే అది ఒక విగ్రహం అయిపోతుంది. సో అది ఒక విగ్రహం అవుతుంది. నో వీ నీడ్ టు రెవరెన్స్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్. ఆయనను, ఆయన సన్నిధిని మనం గౌరవించాలి, మనిషిని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంటుంది. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున వారు వాడబడుతూ ఉంటారు, అంతే. హల్లెలూయా. సో ఒకరిని ఒకరితో పోల్చకూడదు. కానీ మనము ఒక పరిచర్యలో ఉన్నప్పుడు ఆ పరిచర్యలో ఉన్నటువంటి ఆ గడియ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా నియమించినటువంటి గడియ. హల్లెలూయా. సో కాబట్టి మనం ఎవ్రీడే మండే టు సాటర్డే, సోమవారం నుంచి శనివారం వరకు అనుదిన ఆరాధన జరుగుతుంది. అందులో ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతాం. సో ఆ అధ్యాయము మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీ డైలీ పోర్షన్గా చేసుకోండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, అతివృష్టి అనావృష్టి అనమాట. కూర్చుంటే పట్ట ఒక పుస్తకం అంతా చదివేస్తారు, ఆదికాండం అంతా చదివేస్తారు, మళ్ళీ నెల రోజులు బైబిల్ జోలికి పోరు.
ఇది అతివృష్టి అనావృష్టి, ఇది అందరి ప్రాబ్లమే ఇది. సో అలా కాకుండా స్థిరంగా చేయడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. సో మీకు ఈజీ వే నేను చెబుతాను. నాకు ఇది చాలా బ్లెస్సింగ్ ఏంటంటే నాకంటే ఒక క్రమములో, ఒక క్రమమైన పద్ధతిలో నేను చదువుతున్నట్లు నాకు ఉంటాను. సో కాబట్టి ఈరోజు అంటే ఆదివారం ఒకటి మనం తీసేస్తాం. సో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త జరుగుతూ ఉంది, ఆ అధ్యాయమే మన డైలీ పోర్షన్ అన్నమాట. సో ఎప్పుడైనా మీకు బైబిల్ చదవాలని అనిపించినప్పుడు మళ్ళీ ఆ అధ్యాయంలోకి రండి, ఆ అధ్యాయాన్ని ధ్యానించండి. సో ఆ అధ్యాయంలో దేవుడు మీకు ఏదైనా వెలిగింపునిస్తే దాని గురించి ఆలోచించండి, దాని గురించి ధ్యానించండి. సపరేట్గా దేవుడు ఏదైనా చదవమంటే మరి స్టడీ చేసుకునే దానికి వేరే చేసుకోవచ్చు. బట్ దిస్ షుడ్ బి ద మెయిన్ థింగ్. ఇది ముఖ్యమైనదిగా ఉండాలి. సో అంటే ఇప్పుడు పరిచర్యలో కొన్ని విషయాలను దేవుడు ప్రారంభించినప్పుడు, వాటిని మనము గౌరవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు అని మనము డిసిప్లిన్ చేసుకోవడము అది చాలా దిస్ ఈజ్ ఈజీ వే ఫర్ యూ. మీకు ఏం గలిబిలు ఉండదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇంత ఉధృతంగా ఉన్నటువంటి ఈ దినాల్లో కదా, లైవ్లు విపరీతంగా వస్తూ ఉంటాయి, కుప్పలు తిప్పలుగా సేవకులు ఉన్నారు, వేల ప్రసంగాలు ఉన్నాయి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఏది చూడాలి, ఎవరిని ఫాలో కావాలి, ఏవి వినాలి, 4 లైవ్లు వస్తుంటాయి. 4 మహామహులే దైవ సేవకులు, ఎవరిదని చూస్తావు నువ్వు? గనుక దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నీకు ప్రొవిజన్ ఉంటుంది. హల్లెలూయా. మిగిలినవన్నీ తర్వాతే. సింపుల్గా చెప్తాను చూడండి, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఇంట్లో తినేదానికి హోటల్లో తినేదానికి డిఫరెన్స్ అన్నమాట. అర్థమైందా? హోటల్లో ఎప్పుడు తింటుంటారా? తినరు కదా. వన్స్ ఇన్ వాళ్ళు తింటారు హోటల్లో, కానీ ఎప్పుడు తినేది ఇంట్లోనే. హల్లెలూయా. సో ఇంటి భోజనానికి బాగా అలవాటు పడండి. దేవుడు నీకేం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ ఆశను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. గాడిదనే వాడుకుంటే నన్ను వాడుకోలేడా? గాడిదనే వాడుకుంటే ఇంకెవరిని వాడుకోలేడా? నీ ఆశను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభువా, నన్ను ఈ పరిచయలో నీవు ఉంచావు కదా అయ్యా, నాతో మాట్లాడు. నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ నడిపింపు కావాలి, నాకు పరిష్కారం కావాలి. ప్లీజ్ టాక్ టు మీ లార్డ్. నీ ఆశను బట్టి, నీ ఆసక్తిని బట్టి, నీ కోరికను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. సో కనుక యు ఫాలో ద ఎర్లీ మార్నింగ్ సర్వీస్, ఉదయకాల ఆరాధన ఫాలో కండి. నేను మార్చి 2 నుంచి వస్తాను. మార్చి 2 నుంచి ఉదయకాల ఆరాధనకు వస్తాను. సో ఒక సపరేట్ టాపిక్ నేను మొదలు పెడతాను ఎర్లీ మార్నింగ్ సర్వీస్లో. విషయాన్ని గమనించండి. సో అనుదిన ఆరాధనలో ఒక రోజుకు ఒక చాప్టర్, దాన్ని క్రమంగా మనం చదువుదాం, దానిని ధ్యానిద్దాం, దాని ద్వారా దేవుడు మాట్లాడమని దేవుని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. నాతో దేవుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. తీర్పు తీర్చకూడదు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి మొత్తం అసలు నా మనసుకు, నా నోటికి మొత్తం తాళపు చెవులు వేసేసింది అనమాట. ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడేదానికి కానీ అసలు ఆలోచన కూడా రాకుండా, అంటే ఫ్యూచర్ కొరకు దేవుడు ఒక మంచి పునాది వేసి పెట్టాడు. నాకు ముందుగానే నోరు బారేసుకోవడం అలవాటు ఉండదు. సో ఎవరి గురించి తీర్పు తీర్చడం ముందుగానే అలవాటు ఉండదు నాకు. బట్ దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దేవుడు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రార్థించండి. ఫిబ్రవరి 28, 29 2 రోజులు దేవుడు ఘనమైన కార్యాలు చేయలాగున. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మారుమనసు పొందాలి, ప్రజలు స్వస్థపరచబడాలి, ప్రజలు విడిపించబడాలి, ప్రజలు నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు ఉత్సాహం చేత నింపబడాలి, దుఃఖము నిట్టూర్పులు ఉన్నటువంటి వారు నాట్యం ఆడాలి, పేదవారు ఐశ్వర్యవంతులు కావాలి, బంధకాలు ఉన్నటువంటి వారు నిజమైన స్వేచ్ఛను వారు పొందుకోవాలి. ఇటువంటి కార్యాలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధి రావాలి. దేవుని యొక్క సన్నిధి. మొన్న రోజు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే,
సన్నిధి కొరకు అడుగు. పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, సన్నిధి కొరకు అడుగు, సన్నిధి కొరకు అడుగు, సన్నిధి కొరకు. సన్నిధి ఉన్నది లేనిది ఎట్లా తెలుసుకోవాలి అంటే, సన్నిధికి సూచన సంపూర్ణమైన సంతోషం, నిత్య సుఖములు. హల్లెలూయా. సన్నిధి. సమస్యల గురించి మాట్లాడిన, సమస్యలు ఉంటాయి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సమస్యలు చుట్టుముట్టు ఉన్న సన్నిధి ఉంటే నీకేముంటుంది తెలుసా? ఆనందం ఉంటుంది. ఎటువంటి ఆనందం? సంపూర్ణ సంతోషము, సంపూర్ణ సంతోషము. హల్లెలూయా. సో కనుక ఆ సన్నిధి మనం అనుభవించాలి, సన్నిధి మనం అనుభవించాలి. అభిషేకం అన్నటువంటిది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. అభిషేకం అన్నటువంటిది అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఏలియా మీదకి అభిషేకం వచ్చినప్పుడు ఆ కొన్ని వందల మంది బయలు ప్రవక్తలను సవాల్ చేసేసి, ఏమండి పైనుంచి అగ్ని రప్పించి మొత్తం అసలు దుమ్ము లేపాడు. అభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత మామూలు మనిషి అయిపోయాడు. ఒక ఆడది బెదిరిస్తే పారిపోయాడు. అండ్ కొన్ని వందల మంది యోధులను చంపినటువంటి వాడు ఒక ఆడది బెదిరిస్తే భయపడిపోయి ప్రాణం అరిచేతులు పెట్టుకొని నేను చచ్చిపోతాను పోయాడు దేవుని దగ్గరికి. ఇంకా చాలు, ఇంకా సేవ చాలు అన్నాడు, పోగొట్టుకున్నాడు ఇంకా మినిస్ట్రీ. భూమి మీద ఒక్కరోజు నువ్వు దేవుని కొరకు జీవించినా కూడా, ఒక్కరోజు నువ్వు దేవుని పని చేసినా కూడా నిత్యత్వంలో నీవు బహుమానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నీ దృష్టి ఇహలోకం మీద నీకు వచ్చే బహుమానం మీద ఉండకూడదు. నీ దృష్టి అంతా కూడా శాశ్వతమైన బహుమానం మీద నీకు ఉండాలి. హల్లెలూయా. హ్యారిగం సంకుల్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇక్కడ కాదు సన్ మనకు రివార్డు, ఇక్కడ కాదు మనకు రివార్డు, ఇక్కడ ఇస్తాడు దేవుడు రివార్డు, అది సరే, కానీ అసలైనటువంటి బహుమానం మనకు ఎక్కడ లభిస్తుంది? పరలోకంలో లభిస్తుంది. ఆ బహుమానం వచ్చినప్పుడు ఏమంటే ఆ బహుమానము మనతో నిత్యత్వంలో ఉంటుంది. ఇంకా యుగ యుగాలు ఆ బహుమానం ఉండిపోతుంది. పరలోకంలో ఏమండి గొప్పవారు ఉంటారు, తక్కువ వారు ఉంటారు. పరలోకంలో అల్పులు ఉన్నారు, పరలోకంలో గొప్పవారు ఉన్నారు కదా. నీవు దేవుని కొరకు పరిచర్య చేస్తే, దేవుని కొరకు నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పరిచర్య చేస్తే, నీవు పరలోకంలో నువ్వు గొప్పవాడు అవుతావు. ఆ గొప్పతనము 5 ఏళ్ళు ఉండదు. ఏమండి 5 సంవత్సరాలు ఉండదు, 10 సంవత్సరాలు ఉండదు. మన ఎలక్షన్స్లో 5 సంవత్సరాలే, మళ్ళీ ప్రయాసపడితే ఇంకో 5 సంవత్సరాలు. అలా కాదు, అది దేవుడిచ్చే బహుమానము ఇటర్నిటీలో ఉండిపోతుంది. అందుకోసమే దేవుని యొక్క పని మామూలు లాభకరమైంది కాదు, అది చాలా లాభకరమైంది. హల్లెలూయా. చాలా లాభకరమైందండి దేవుని యొక్క పరిచర్య. నిత్యత్వంలో మనం లాభాన్ని పొందుకుంటున్నాం. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ ఇటర్నిటీలో యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద రివార్డ్, యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్. ఈరోజు మొదలుపెట్టు. వై డోంట్ యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్? లార్డ్, ఐ విల్ డూ యువర్ వర్క్ ఓ గాడ్. ఆయన రాజ్యంలో నువ్వు ఊడ్చినా కూడా, కసువు ఊడ్చినా కూడా, బండలు తుడిచినా కూడా, లెట్రిన్లు కడిగినా కూడా. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు పరిచర్య ఉందనుకోండి, సో ఆదివారం ఆరాధన ఉంది. అసలు నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నాకే అర్థం కావడం లేదు. ఆదివారం ఆరాధన, ఈరోజు సర్వీస్ ఉంది. నేనేమో మంచి బట్టలు వేసుకొని, ఫుల్ అన్నీ ఏమైనా వేసుకొని, బ్రేస్లెట్ వేసుకొని, మంచి వాచ్ పెట్టుకొని, ఫుల్ కలర్ఫుల్గా మీకు కనపడుతున్నా. ఏమండి చూసేదానికి మీ అందరి దృష్టిలో ఏంటి? నేను గొప్పవాడిని, మీ అందరికంటే కొంచెం గొప్పవాడిలాగా నేను కనిపిస్తుంటాను, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి. దేవునికి దృష్టిలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా పని ఏంటి? ఆరాధన చేయడం, వాక్యం చెప్పడం నా పని. ఇది అందరికీ కనపడే కలర్ఫుల్ మినిస్ట్రీ అనమాట. ఇది కలర్ఫుల్ మినిస్ట్రీ, నేనే కనపడుతుంటా. ఇది ఊడ్చిన వాళ్ళు కనపడరు. ఏమండి ఇది ఊడ్చిన వాళ్ళు కనపడరు, లెటర్లు కడిగిన వాళ్ళు కనపడరు, ఆ షూట్ చేసే వాళ్ళు కనపడరు. వీళ్ళు ఎవరు కనిపించరు. కనిపించేది ఎవరో? నేను కనపడుతుంటాను. మన దృష్టిలో అంటే నేనే గొప్ప అన్నట్టు ఉంటుంది అన్నమాట. కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉంటుందంటే, ఏమండి లావెటరీ, ఈ పరిచర్య కొరకు లావెటరీ కడిగిన వారికి, ఈ పరిచర్యలో వాక్యం చెప్పిన వాడికి మా యొక్క హృదయ స్థితిని బట్టి ఒకే బహుమానం దేవుడిస్తాడు.
హల్లెలూయా. నేను ఎంత భక్తితో, ఎంత గౌరవంగా, ఎంత ఇష్టంగా, ఎంత కమిట్మెంట్తో నాకు అప్పగించబడిన పనిని నేను చేస్తున్నానో దాన్ని బట్టి నాకు జీతం ఉంటుంది. బోధకుడు కాబట్టి ఎక్కువ జీతము, లెటర్లు కడిగిన వాళ్ళకి తక్కువ జీతం. ఈ లోకంలో అలాగున్నాయేమో. ఈ లోకంలో ఆఫీసర్కు జీతం వేరే, పియోన్కు జీతం వేరే, మున్సిపాలిటీ వర్కర్లకు జీవితం వేరే. మున్సిపాలిటీ కాలువలు కడిగేవారు ఉంటారు కదండి, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసేవాళ్ళు కదా, ఎంత ఘోరంగా ఉంటారు కదా వాళ్ళకి జీతం వేరు, కలెక్టర్కు జీతం వేరు. దేవునికి రాజ్యంలో అలా ఉండదు. దేవునికి రాజ్యంలో అలా ఉండదు. దేవునికి రాజ్యంలో అలా ఉండదు. హల్లెలూయా. అసలు ఆయన చాలా అపారమైనటువంటి జ్ఞానేన. 9 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం ఇస్తాడు, సాయంకాలం 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం ఇస్తాడు. నువ్వు ఇంకొకరిని చూసి నువ్వేమన్నా కడుపు మార్చుకున్నావంటే అది నికరమా, అది ఆయన ఇష్టం. సో మనము దేవుని యొక్క రాజ్యంలో ఏ పని చేస్తున్నాము అన్న దానికంటే ముఖ్యంగా ఎలా చేస్తున్నాము, ఎటువంటి హృదయంతో చేస్తున్నాము అన్నటువంటిది చాలా చాలా కీలకమైన విషయము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అమ్మాయి ఉండేది మన పరిచర్య ప్రారంభంలో. ఆ అమ్మాయి చర్చి క్లీన్ చేసేదనమాట. ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్పింది, సార్ నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్, నేను ఎప్పుడు నేనే చేయాలన్నా, నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్. నేను సరే అమ్మా చేయొద్దు అన్నా చెప్పాను. కొనుక్కుంటా చేస్తే ఫలము రాదు. ఇదే నా తండ్రి ఇల్లు, నేను చేసే ఈ పనికి నాకు నిత్యత్వంలో నాకు బహుమానం వస్తుంది అన్న దృక్పథముతో, అన్న యాటిట్యూడ్తో ఎవరైనా దేవుని యొక్క మందిరంలో పని చేశారు అంటే వారికి నిత్యత్వంలో బహుమానం ఉంటుంది. హల్లెలూయా. సో వి నీడ్ టు సెట్ క్లియర్ అవర్ థింకింగ్. మన యొక్క ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు పరిచర్య కొరకు ఎవరికీ కనిపించకుండా 4 గోడల మధ్య మోకరించి విజ్ఞాపన చేసి ఉంటారు కదా, వారికి నాకంటే కూడా ఎక్కువ జీతం వచ్చేదానికి ఆస్కారం ఉంది. నాకంటే లెట్రిన్లు కడిగే వారికి ఎక్కువ జీతం వచ్చేదానికి ఆస్కారం ఉంది దేవుని యొక్క రాజ్యంలో. ఎందుకంటే అంతరింద్రియములను హృదయములను ఎరిగినటువంటి వాడు దేవుడు. ఎటువంటి హృదయముతో, ఎటువంటి సిద్ధపాటుతో, ఎంత గౌరవంగా ఆయన పని చేస్తున్నామో అన్న దాన్ని దేవుడు చూసి దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. బహుమానం అయితే షూర్. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పని చేస్తే బహుమానం అయితే షూర్. హల్లెలూయా. నేను అందుకే చెప్పాను, నేను హనుమాన్ జంక్షన్ వెళ్ళినప్పుడు, అంకుల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాడు, మీరు ఏ పనైనా చెప్పండి నేను చేస్తాను. హల్లెలూయా. మై హార్ట్ ఈస్ రెడీ. దేవుడు నాకు చెప్పాడు ఇక్కడ రమ్మని. సో వాట్ ఎవర్ వర్క్ యూ గివ్ మీ, ఐ విల్ డూ ఇట్. మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను అని కూర్చున్నాను. సో కనుక ప్రియులారా, దేవుని యొక్క రాజ్యంలో మనకు బహుమానాలు నిత్యత్వంలో మనకు నిలిచిపోతాయి అవి. అందుకే ఆ బహుమానం మీద దృష్టి ఉంచాలి. మోషే ఆ బహుమానం మీద దృష్టి ఉంచాడంట. ఎంతసేపు ఉన్నా కూడా మనమంతా కూడా ఏమంటామంటే తల ఎప్పుడు కూడా దించబడే ఉంటుంది అన్నమాట. తల ఎప్పుడు కూడా దించబడి ఉంటుంది. అర్థం ఏంటి? ఎప్పుడు కూడా ప్రజెంట్ సిట్యువేషన్, ప్రస్తుత పరిస్థితి, నేను, నా సమస్యలు కదా ఓన్ చేసుకుంటా, నా సమస్యలని ఓన్ చేసుకుంటా. అదేం పెద్ద ఆస్తి అన్నట్లు. నన్ను కొంచెం తల పైకెత్తాలి. పక్కలు చెప్పండి, తల పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యానిమల్ ఉందంట, ఒక యానిమల్ అది జీవితకాలంలో ఒకసారే పైకి చూస్తుందంట. ఏమండి మీకు అందరికీ తెలుసు అది. ఎంతసేపు తన జీవితకాలం అంతా తల దించుకునే ఉంటుందంట. తల దించుకొని ఇట్లా ఉంటుందంట. చంపేటప్పుడు దాన్ని వెల్లెలకలు పడుకోబెడతాంట. పైకి చూసి అరే ఇంత ఆకాశం ఉందా అనుకుంటుందంట. రేపు పొద్దున మరణించిన తర్వాత అరే ఇన్ని బహుమానాలు ఉన్నాయా, ఒకరోజు 1 గంట సేపు దేవుని యొక్క ఇంటి కొరకు పనిచేస్తే ఇంత పెద్ద బహుమానమా, అయ్యో 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 అని అప్పుడు ఏడిస్తే, ఇప్పుడు ఏం చేద్దాంలే నాయన, ఇంకా టైం మించిపోయిందని దేవుడు వచ్చి మన కన్నుల కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాడంట దేవుడు. పరలోకంలో ఉన్న ఏడుపులంటే ఇవే. అయ్యో అనవసరంగా పోగొట్టుకున్నానే, అనవసరంగా ఆ రోజు లెట్రిన్ కడిగింటే బాగుండే, అనవసరంగా ఆ రోజు బండలు కడిగింటే బాగుండే, ఆ రోజు అనవసరంగా బాగా మంచిగా దేవుని యొక్క పనిని చక్కగా నేర్చుకొని చక్కగా చేసింటే బాగుండే. ఎంత 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 మంచి. ఇప్పుడు మమ్మల్ని చూసిన వారు, మాది వాట్సాప్ గ్రూప్ ఉంది, 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది. 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది. 1988 అనమాట, 1988 బ్యాచ్.
వాట్సాప్ గ్రూప్. ఏమని ఎప్పుడు నన్ను చూసినా కూడా మా ఫ్రెండ్స్ చాలామంది, రే నువ్వు అప్పుడు బాగా చదువుకుంటా వాడివి, మేము బాగా సినిమాలు, షికార్లు, గ్రౌండ్ ఇవన్నీ తిరుగుకుంటూ కూర్చున్నాం, ఇప్పుడేమో నువ్వు చచ్చిపోయేంత వరకు డాక్టర్వే, నీకు ఏమీ ఇబ్బంది లేదు. మా బతుకులు చుట్టూ ఎట్లయిపోయినామో, మేము చూడు ఎట్లున్నామో కదా. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సుఖాన్ని అనుభవించారు. ఇప్పుడు తక్కువ కాలము సుఖాన్ని అనుభవించారు, ఎక్కువ కాలము సఫర్ అవుతున్నారు. అదే భూమి మీద దేవుని యొక్క పని ఎట్లున్నా కూడా మనం పని చేయగలిగితే ఎక్కువ కాలం మనం సుఖాన్ని అనుభవిస్తాం. ఎక్కువ కాలం మామూలు హెచ్చింపు కాదు అది. హల్లెలూయా. ఇప్పుడు అత్యధికుడు అల్పుడు అనే తేడా ఉందంటే అక్కడ ఇళ్ళల్లో కూడా తేడా ఉంటుంది. అక్కడ ఈడ 7 అంతస్తుల మేడలో ఉండి ఆడ ఒక చిన్న ఇంట్లో ఉంటే ఏమైపోతుంది, మొదటివారు కడపటివారు మొదటివారు అంటే అదే. ఇప్పుడు వాక్యం చెప్పే బోధకుడికి ఏమంటే 3 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు, లెట్రిన్లు కడిగే వాళ్ళకు ఒక బంగ్లా ఇచ్చాడు అనుకోండి దేవుడు. ఏమండి ఇప్పుడు కాలంలో ఎట్లుంటుంది, బిషప్లు బంగ్లాలో ఉంటారు, ఆ సెక్స్టన్ అని లేకపోతే అక్కడ పనిచేసే వాచ్మెన్లు చిన్న రూమ్లో అక్కడ పక్కన మూలను ఉంటారు. తిరకాస అయిపోయింది అనుకోండి పర్లోకన పోయే లోపల బిషప్కి ఏమో చిన్న రూము, ఈ ఏమండి పియోన్కు లేకపోతే ఈ వాచ్మెన్కి ఏమో పెద్ద బంగ్లా. దేవుడు ఇచ్చే బహుమానాలు అట్లే ఉంటాయి. ఏ హృదయంతో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అది. హల్లెలూయా. అక్కడ మళ్ళా సంపాదించుకుందామంటే అక్కడ కుదరదు. ఇంకా ఏజ్ బార్ అయిన తర్వాత ఏం చేస్తారండి, ఇప్పుడు మా ఫ్రెండ్స్, మా 10th క్లాస్ ఫ్రెండ్స్, మేము డాక్టర్ కావాలరా ఇప్పటి నుంచి చదువుతామంటే ఎక్కడవుతుంది, ఎక్కడ వీలవుతుందా, ఎక్కడ వీలవుతుంది? ఏజ్ బార్ అయిపోయింది అంతే. ఇంకా ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ కాదు. అందుకే భూమి మీద మన జీవితము ప్రతిరోజు విలువైంది, ప్రతి నిమిషము విలువైంది. లివ్ ఫర్ గాడ్, గాడ్ విల్ రివార్డ్ యూ. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. మంచి హృదయంతో మంచిగా దేవుని యొక్క పని చేయండి. దేవుడైనా మీకు పని అప్పగిస్తే నమ్మకంగా పని చేయండి. అప్పగించలేదా ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో మీటింగ్స్లోకి వెళ్ళి నేను కలర్ఫుల్గా కనిపించవచ్చు, కానీ ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తుంటావు కదా, నాకు ఒకటే జీతం. హల్లెలూయా. ప్రజల ముందు నేను కనిపించవచ్చు, కానీ దేవుని కళ్ళకు మనం ఇద్దరం కనిపిస్తున్నాం. నేను కనపడుతున్నా, మీరు కనిపిస్తున్నారు. దేవుని దృష్టికి ఎవరు ఎటువంటి హృదయంతో ఎంత సమర్పణతో చేస్తున్నారో దాన్ని బట్టి దేవుడు జీతం ఇస్తాడు. హల్లెలూయా. సో కనుక వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్, నేను ఎప్పుడు దేవుని అడిగామని తెలుసా ప్రభువా, ఎప్పుడు అడిగామని. ఇప్పుడు కూడా నాకైతే ఎంత చాలామంది నన్ను విమర్శించారు. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి, నాకు పబ్లిసిటీ పిచ్చి అని, నేను ఎప్పుడు కనిపించాలని కోరుకుంటానని. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అసలు దేవుని ఎదుట చెప్తున్నాను నేను. ఇప్పుడు నా మాటలు దేవుడు వింటున్నాడు, నా ఆత్మలో నేను సేవిస్తున్నాను దేవుడు, ఆయన వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. అసలు నాకు ఫస్ట్ నుంచి ఆ పిచ్చి లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ కూడా ఉండదు. నేను ఎప్పుడు ఏం కోరుకున్నామని తెలుసా, ప్రభువా నేను తెర వెనకుండి ప్రార్థన చేస్తాను ప్రభువా. దిస్ హ్యాస్ బిన్ మై డిజైర్. ప్రభువా నేను తెర వెనుకుంటా, నేను నీ సన్నిధిలో గడుపుతా, నేను ప్రార్థన చేస్తాను. ఎవరి కోసం అన్నా చేయమని చెప్పు, నేను చేస్తాను ప్రభా. నాకు బయట కనిపించాలి, నాకు ఉండదు ప్రభా. ఇప్పటి కూడా ఈ రోజు వరకు లేదు. సొంత వాళ్ళు విమర్శించారు, పబ్లిసిటీ ఎక్కువ, ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని. దేవుడు నవ్వుతాడు, నేను నవ్వుతున్నా. వెర్రి వాళ్ళు. అబద్ధాలు నమ్మే దయ్యాలను దేవుడు అనుమతిస్తాడంట. కొంతమందికి అబద్ధాలు నమ్మడం చాలా ఇష్టం, నమ్మడం ఇష్టం. ఓకే, సత్యం చెబితే అంగీకరించరు. దే వాంట్ టు బిలీవ్ లైస్. అబద్ధాలను నమ్మాలని కోరుకుంటారు. సరే, ఓకే, దేవుడు నమ్మంటారు. మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ద లైస్ అబౌట్ మీ. నా గురించి చాలామంది అబద్ధాలను నిజాలని నమ్ముతూ ఉన్నారు. చాలామంది నమ్ముతున్నారు. వాళ్ళ కర్మ అది, నాకేమో. దే ఆర్ ద లూజర్స్.
అదేదో వాక్యం ఉంది కదా, కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు తమాషా అనిపిస్తుంది. నన్ను కనుగొనివాడు తర్వాత నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకొనను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, కొంచెం ఇది అరగంటగా అనిపించవచ్చు కానీ సత్యం ఇది. నేను ఎవరిని పోగొట్టుకోలేదు, నన్నే చాలామంది పోగొట్టుకున్నారు. 2-3 సార్లు ఆలోచించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఎవరిని పోగొట్టుకోలేదు, నన్నే చాలామంది పోగొట్టుకున్నారని అర్థమవుతుంది. రోజుకు ఒక్కరికి అర్థమైపోతూ ఉంటుంది. బికాస్ మెనీ పీపుల్ దే వాంట్ టు బిలీవ్ లైస్ అబౌట్ మీ. నా గురించి అబద్ధాలు నమ్మాలని చాలామంది కోరుకుంటారు. లెట్ దెమ్ బిలీవ్. ఫైనల్గా ఏమండి రివార్డ్ ఇచ్చేది, బహుమానం ఇచ్చేది నా దేవుడు. హల్లెలూయా. నా ఆత్మ ఏమిటో, నా మనసు ఏమిటో, నా బ్రతుకు ఏమిటో, నా జీవితం ఏమిటో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. హీ ఈజ్ మై రివార్డర్. నాకు బహుమానం ఇచ్చేది ఆయన. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయమంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా, వాక్యం చెప్పు అంటే వాక్యం చెబుతాను. హల్లెలూయా. సో నాకేం పిచ్చలేదు. నాకు ఒకటే ఏంటంటే, ప్రభువా నా ప్రేయర్ కూడా ఒకటే, నువ్వు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. నేను ప్రార్థన చేస్తే, ప్రార్థనలో నేను గడిపితే నీ సన్నిధి నాకు కావాలా. నీ సన్నిధి లేదా నాకు అసలు బ్రతుకే వద్దు. ఎందుకు? నీ సన్నిధి లేని బ్రతుకు ఎందుకయ్యా నాకు? నీ సన్నిధి లేని సేవ ఎందుకయ్యా? నేను మైకు తీసుకొని నేను నిలబడినప్పుడు నీ సన్నిధి ముద్ర లేకుంటే ఎందుకు నేను సేవ చేసి? నో ప్రభు, నాకు అటువంటి పరిచర్య వద్దు, అటువంటి సేవ వద్దు. అన్నీ మోసేసి నేను ఇంట్లో కూర్చుంటా, కానీ నీ సన్నిధి ముద్ర లేకుంటే నేను సేవ చేయలేనయ్యా. నీ సన్నిధి కావాలా. నేను నిలబడితే ఇదిగో నేను ఆడిచే ప్రక్కన ఉన్నాను చూడు అని నీ సన్నిధి విడుదల కావాలి. హల్లెలూయా. అది లేకపోతే ఏంటి? నీ సన్నిధి లేకుంటే వేస్ట్. నీ నడిపింపు లేకపోతే వేస్ట్. అది అసలు సేవ. అది ఏమండి, దేవుని యొక్క సన్నిధి లేని సేవనేనా? దేవుని యొక్క సన్నిధి విడుదల కాని బోధనేనా? దేవుని యొక్క సన్నిధి లేని అసలు జీవితం, ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. అటువంటి జీవితమే నాకు వద్దయ్యా. ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధిలో నేను కూర్చుంటే, నీ సన్నిధిలో ప్రార్థన కూర్చుంటే నీ సన్నిధి నా మీదకి రావాలి. హల్లెలూయా. నీ సన్నిధిని నేను అనుదినము అనుక్షణము నేను అనుభవించాలయ్యా. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. దేవునితో చెప్పా, ప్రభు పాట వస్తుంటే పైకి ఎగిరదు అని పాట వస్తే చెప్తా, ప్రభువా నేను నిజంగా చెప్తాను, నాకు ఇవన్నీ ముఖ్యం కాదు. నేను పైకి ఎగరడం ముఖ్యం కాదు, ఉన్నత స్థానంలోకి వెళ్ళడం ముఖ్యం కాదు. నీ సన్నిధి ముఖ్యం. నాకు నీ సన్నిధి ముఖ్యము. హల్లెలూయా. రోజు నువ్వు నాతో మాట్లాడాలి. ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడాలి. మన సంబంధం రోజుకు బలపడాలయ్యా. ఐ వాంట్ యూ లార్డ్, ఐ వాంట్ యూ. దేవునితో మన వ్యక్తిగతమైన సంబంధం అన్నటువంటిది చాలా చాలా కీలకమైందండి. తర్వాతనే మిగతావన్నీ. ఇప్పుడు ఆ వ్యక్తిగత సంబంధంలో నుంచి పొర్లి పారేదే మిగతా జీవితం అంతా కూడా. దేవుని సన్నిధిని కోరుకోండి ప్రియులారా, దేవుని సన్నిధిని కోరుకోండి. దేవుని యొక్క పని చేయండి. ఒకరోజు ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్నారంట అండి. లేడీస్ 3 సీట్లు కదా, ముగ్గురు కదా కూర్చునేది ఒక సీట్లో బస్సులో. మధ్యలో సిస్టర్ కూర్చున్నారు. ఒక పక్క ఒక మతానికి సంబంధించినమే, ఇంకో పక్క ఇంకో మతానికి సంబంధించినమే. సో మాట్లాడుతూ సడన్గా ఆ పర్సులో నుండి అత్యంత అమూల్యమైన వ్యక్తి అయిన పుస్తకం ఇలా బయటికి తీస్తూనే పక్కన ఉన్న ఆమె లోపల ఉన్నటువంటి దయ్యం కేకలు వేస్తుందంట బస్సులో. పుస్తకం చూసి మొత్తం గిలిగిల్లు కొట్టుకుంటుందంట. పుస్తకం ఓపెన్ చేస్తానే
మీరు ఇంతవరకు ఎన్ని పంచారో నాకు తెలియదు, ఎన్ని పంచుతున్నారో నాకు తెలియదు. దేవుని పని చేయండి. దేవునికి ఏమండి, ఆయన పిల్లలను దగ్గర చేయండి. ఆ పుస్తకం చేసే పని ఏమిటంటే దేవుని యొక్క భారాన్ని తగ్గిస్తుంది, దేవునికి ఉన్నటువంటి ఏమండి అలసటను తగ్గిస్తుంది, దేవునికి ఉన్నటువంటి బాధను తగ్గిస్తుంది ఆ పుస్తకం పైన దేవుడు ఆశ పెట్టుకున్నాడు. డిస్ట్రిబ్యూట్ దోస్ బుక్స్. అడగండి, ప్రభువా ఎవరికయ్యా, ఎవరికి మంటావు ప్రభువా, నాకు నడిపించండి అయ్యా, నీ పని చేస్తాను, నేను ఒక్కరినైనా నేను గెలుస్తానయ్యా. ఈ పుస్తకంతో వారితో మాట్లాడయ్యా, వారితో మాట్లాడు. వాక్యం చదువుతుంటే ఏమండి ఆయన వారిని పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని వారు మర్చిపోయారట. మనందరినీ దేవుడే కన్నాడండి, మనందరినీ దేవుడు పుట్టించాడు. మనమందరము దేవుని ఫ్యాక్టరీలో తయారయ్యాం, మనమందరము దేవుని యొక్క కంపెనీలో తయారయ్యాం. అందుకే రంగులు వేరున్నా కానీ ముఖ్యమో ఒకటే ఉంది, చెవులేమో రెండే ఉన్నాయి. ఒకటే కంపెనీలో తయారయ్యాం మనము. దేవుడే మనల్ని పుట్టించాడు. కులం ఏదైనా, మతం ఏదైనా, వర్గం ఏదైనా, దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, రంగు ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించాడు, ప్రతి ఒక్కరిని కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు. మన డిఎన్ఏ పేరుంది తెలుసా మీకు? మన డిఎన్ఏలో అంటే ఏమంటే ప్రతి కణంలో కూడా ఒక డిఎన్ఏ అనేది ఉంటుంది, ప్రతి కణంలో బాడీలో. ఆ డిఎన్ఏలో యేసయ్య పేరుందండి. ఆ డిఎన్ఏలో యేసయ్య పేరు ఉంది. అంటే నేను బోర్న్ అగైన్ కాబట్టి, నేను దేవుని బిడ్డను కాబట్టి, దేవుని సేవకుడిని బట్టి నా లోపల కాదు, దేవుని అంగీకరించినటువంటి వారు. అంటే మనిషి అయితే చాలు, మనిషి జీన్స్లోనే ఉందండి. ఇప్పుడు మీకు పుట్టింటారు మీ పిల్లలు, సడన్గా లేచి నేను నీకు పుట్టలేదు, నువ్వు నా తండ్రివి కాదు అన్నంత మాత్రాన వారి మాటలు అబద్ధం చెబుతాయేమో కానీ వారి దేహం అబద్ధం చెబుతుందా? డిఎన్ఏ టెస్ట్ అంటారు కదా, తండ్రి ఎవరో తెలుసుకునే దానికి ఒక టెస్ట్ చేస్తారు, డిఎన్ఏ టెస్ట్ అని. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరు తండ్రో ఎవరు తండ్రి కాదో తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్తో తండ్రి ఎవరో తెలుస్తుంది అన్నమాట. అలా ఈనాడు ప్రజలందరూ యేసు బ్రహ్మ దేవుడు కాదు అన్నా కూడా పరలోకం డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏలో ఏముంది తెలుసా? యేసయ్య పేరు ఉంది. యేసయ్య పేరు ఉందండి. ఎవ్రీ పర్సన్ ఇస్ క్యారింగ్ ద నేమ్ ఆఫ్ ద ఓన్లీ లివింగ్ గాడ్ ఇన్ దేర్ బాడీ, ఇన్ దేర్ బ్లడ్. వారి రక్తంలో పేరు ఉంది. వారి మనసులు మూయబడ్డాయి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు మూయబడ్డాయి, మనసు మూయబడ్డాయి కదా. మీకు పుట్టినా కూడా నువ్వు నా నాన్నవు కదా, నా అమ్మవు కదా అంటే అర్థం ఏంటి? మైండ్ దొబ్బింది అని అర్థం. ఈనాడు చాలామంది యేసుప్రభు గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీ గురించి మీ పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అలా దేవుని గురించి కానీ తమను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని వారు మర్చిపోయారంట. నువ్వు కాదు మమ్మల్ని కనింది అన్నాడు ఇశ్రాయేలు అన్నారు కదా. మమ్మల్ని రప్పించినటువంటి మా దేవుడవు నీవేను ఒక దూడను పెట్టుకున్నారు ముందు. జీవము కలిగినటువంటి దేవుని ప్రక్కన పెట్టి ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడవు నీవే అని బంగారుతో దేవుడు బంగారు ఇస్తే ఆ బంగారు తీసుకుని దాంతో ఒక విగ్రహం చేసి దాన్ని పూజించుకుంటూ కూర్చున్నారు. నోరు లేని వాటిని పూజించుకుంటూ కూర్చున్నారు. దేవుని యొక్క హృదయం. ఇప్పుడు నీ పిల్లలు మరొకరిని నాన్న అంటుంటే నీకు ఎట్లుంటుంది? ఇంకో యాంగిల్లో చెప్పాలంటే నీ భార్య నువ్వు నాకు భర్త కాదు నాకు ఇంకోటి భర్త అంటే ఎలా ఉంటుంది? నీకు ఎంత రోషం ఉంటుంది నీకు? నువ్వు కాదు నా భర్తవు, నా భర్త ఇంకొకరంటే ఎలా ఉంటుంది? దేవుని యొక్క హృదయం ఎంత వేదనతో ఉంటుందో. మనతోనేమో సంతోషంగా మాట్లాడతాడు ఆయన, కానీ ఆయన హృదయంలో అంతరంగంలో ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉంది. జెస్సీ డూప్లాంటిస్ గారని గొప్ప దైవజనులు ఆయన. ఒకసారి పరలోక దర్శనం ఆయన కలిగినప్పుడు, పరలోకానికి ఆయన వెళ్ళినప్పుడు బాగా సరదాగా మాట్లాడారంట దేవుడు. బాగా సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా అంతా మాట్లాడు సడన్గా ముఖరూపం మారిపోయిందంట. యేసయ్యది ముఖరూపం మారిపోయి ఏడవడం మొదలు పెట్టారంట. చాలామంది అందరి దగ్గర ఏడ్చరు కదా, చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే వారు కన్నీరు కారుస్తారు. యేసు ప్రభు కన్నీరు కార్చారంట. ఈయన ఎంబ్రేస్ అయిపోయాడు.
ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతసేపు అసలు ఉత్సాహంగా, ఆర్భాటంగా, అసలు గంతులేస్తూ సంతోషంగా గడిపినటువంటి వ్యక్తి సడన్గా యేసు ప్రభు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయి, లార్డ్ వై ఆర్ యూ క్రైయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు, నువ్వు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నా అంటే ప్రభు అంటే ఒకరోజును నేను అనుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందన్నాడంట దేవుడు. ఒకరోజు నాకు గుర్తుకొస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏ రోజు అంటే, నా చేతులతో నేను సృష్టించిన, నేను పుట్టించిన నా ప్రజలను వారు నరకానికి వెళ్ళే రోజు, నిత్య నరకానికి వెళ్ళే రోజు, ఆ రోజు అనుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ పిల్లలు ఒకవేళ మంటల్లో ఇరుక్కొని కాలిపోతుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆలోచించండి. ఏం కాదు, మీ పిల్లలకి ఏం కాదు ఆలోచించండి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మీ మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీ పిల్లలు మంటల్లో ఇరుక్కొని కాలిపోతూ ఉంటే మీరు ఇంకా విడిపించే ఆస్కారం లేదు. మీరు చూస్తూ ఎలా ఫీల్ అవుతారు మీరు? మన పిల్లలు మంటల్లో ఇరుక్కొని కాలిపోతుంటే మనం ఎలా ఫీల్ అవుతాం? కొన్ని కోట్ల మంది దేవుని చేత పుట్టించబడిన వారు కాలిపోబోయే రోజులు దేవుడు అనుకున్నప్పుడు ఆయన గుండె పగిలిపోతుందన్నమాట. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నా పని చేయి, నీకేం కావాలో చెప్పు అంటున్నాడు. సువార్త పని చేయి, నీకేం కావాలా? ఆత్మలు గెలువు, నా పిల్లలు నాకు దగ్గర చేర్చు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచు దేవునికి, ప్రజలకు, వారి మనసులో ఉన్నటువంటి దుర్గలను కూల్చేయి, సత్యాన్ని ప్రకటించు. వారందరూ ఆయన పిల్లలండి. మన చుట్టూన్న వారందరూ ఆయన పిల్లలు, మన రక్త సంబంధికులందరూ కూడా ఆయన పిల్లలే. మీరు మీ తండ్రిని అపవాది సంబంధులు దేవుడు తిడుతూ అన్నాడు అంతే. ఏం వాడు పుట్టించాడా? ఏమన్నా వాడి స్వభావాన్ని ఇచ్చాడు అంతే, వాడు పుట్టించలేదు. వాడికి ఏది కూడా సృష్టించే లక్షణాలు లేవు, వాడికి సృష్టించే పవర్ లేదు, వాడికి సామర్థ్యం లేదు. నో 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 దేవునికి కోపం వచ్చి అన్నాడు, మీరు మీ తండ్రిని అపవాది పిల్లలు పోండి అన్నాడు. పౌలు కూడా కోపం వచ్చి అపవాది కొడక అని తిట్టాడు. అంటే బైబిల్ గ్రంథం నీట్గా కొంచెం సంస్కారంగా అపవాది కుమారుడా అని తిట్టిందనమాట. మనం కొడక అంటుంటాం కదా, అదే లాంగ్వేజ్ అనమాట. ప్రతి ఒక్కరూ దేవుని చేత సృష్టించబడిన వారైనా కావాలి. స్వార్థ చెప్పండి, ప్రార్థించండి. వీధులను దేవుడు రక్షించబోతున్నాడు. తాడిపత్రి, అనంతపురం, భారతదేశంలో ఉజ్జీవము విపరీతంగా అంటుకొనబోతుంది. హల్లెలూయా. మనమందరం కూడా సిద్ధపడదాం. మనమందరం సిద్ధపడదాం. ప్రభువా, నీ పని మేము చేస్తామయ్యా, నీ పని మేము చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకం అంతా పండుగంట. ఒక్క ఆత్మ రక్షించబడితే ఎంత పండుగనో చూడు. అలా నువ్వు ఒక్క ఆత్మ నడిపిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో, నిన్ను గురించి ఎంత బహుమానం ఇస్తాడు నీకు. ఆ బహుమానం నీకు నిత్యత్వంలో ఉంటుంది. ఈ రోజు గురించి మనం ఆలోచిస్తూ, మన జీవితాల గురించి ఆలోచిస్తూ, ఏమండి ఏషావులాగా వద్దు. ఏషావేంగను ఒక్క పూట కూడు దొరికితే చాలు అనుకున్నాడు, ఆత్మీయ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మనం కూడా ఈరోజు నేను, నా కుటుంబము, మేము మాత్రం బాగుంటే చాలు, మిగతాలో ఎట్లా పోయినా పర్లేదు అనుకుంటే మనకు నిత్యత్వంలో ఫలాలు రావు. లెట్ us ఫోకస్. మీరు క్రీస్తు కూడా లేచిన వారైతే పైనున్న వాటిపైన మీ మనసును ఉంచండి, దేవుని యొక్క పని చేయండి. అలాగని మీరేం సన్యాసులుగా మారాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ మీట్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్. దేవుడు మీ యొక్క ప్రతి అక్కను తీసుకొని వస్తాడు కదా. పాస్టర్ ప్రవీణ్ గారి గురించి చెప్పాను కదా, వారు ఎటువంటి భయంకరమైన సమస్యలు ఉన్నారు. ఆ దైవజనులు ఏమన్నా తెలుసా, ఒక మాట అంటే నాకు అసలు ఎంత అంటే విజయ కేక్ అండి అది. అసలు ఏమి విజయ కేక్ అని ఏమన్నారు తెలుసా, ఒకప్పుడు మేము వంతుల వారిగా తినేవారం. మధ్యాహ్నం ఆయన, రాత్రి ఒక పూట ఆయన, ఒక పూట నేను, అట్లా. ఈరోజు మేము ఆహార పదార్థాలు నిల్వ చేసేదానికి గోడౌన్లను కట్టామన్నారు.
గోడౌన్ల నిండా రైస్, గోడౌన్ల నిండా కాయగూరలు, గోడౌన్ల నిండా పప్పులు, బేలు, చక్కెర, కాఫీ పొడి, టీవీ పొడి, గోడౌన్ల నిండా ఉన్నాయి. 1,00,000 మందికి 3 గంటల్లో మంచి భోజనాన్ని మేము సిద్ధపరిచేదానికి మాకు కావలసిన ఆహార పదార్థాలు, కావలసినటువంటి వస్తువులు, సామాన్లు, కావలసినటువంటి మనుషులు, వంటవారు కూడా మా దగ్గర ఉన్నారు, దేవుడు మాకు ఇచ్చాడన్నారు. 1,00,000 మందికి 3 గంటల్లో. చెప్పకుండా బంధువులు ఇంటికి వచ్చారంటే చెప్పకుండా వచ్చారు, ఎటువంటి పెట్టాలి, ఇప్పుడు 2 సార్లు వండాలా, 3 సార్లు వండాలా అని మనం అనుకుంటుంటాం. 1,00,000 మందికి పెడుతున్నారు వాళ్ళు భోజనం. 1,00,000 మందికి పెడుతున్నారు 1,00,000 మందికి పెడుతున్నారు. ఒకప్పుడు మారింది కదా. దేవునికి రాజ్యాన్ని వెతుకుతుంటే దేవుడు ఊరుకుంటాడా? నా రాజ్యంను, నా నీతిని మొదటగా వెదకొడే, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. సరిగా దేవుని రాజ్యం కొరకు పని చేయి. నిన్న ఏమేం ప్రార్థన చేశావు? దేవుని యొక్క రాజ్యం కొరకు శనివారాన్ని ప్రతిష్ఠించాం, ఉపవాస దినముగా ప్రతిష్ఠించాం. హల్లెలూయా. డోంట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి ప్రార్థన చేయవద్దు, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రార్థన చేయి. కొన్నిసార్లు మనము జ్ఞాపకం చేయాలన్నమాట. అందుకే ఉద్దేశపూర్వకంగా నేను ఏమి జ్ఞాపకం చేయడం లేదు. చూద్దాం ఎంతమంది క్వాలిటీ నిర్ణయం తీసుకుంటారో అని. చేయండి దేవుని యొక్క పని చేయండి, దేవుని యొక్క రాజ్యంలో పని చేయండి. హల్లెలూయా. ఉపవాసం గురించి, పుస్తకం గురించి కూడా ప్రార్థన చేయండి. ఒక కొలిక్ వచ్చింది. నేను 70-80 పేజీలు వస్తాయని అనుకున్నాను. 170 పేజీలు వచ్చాయి. మ్యాక్సిమం కొంచెం ఒక 20 పేజీలను తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అవి తగ్గుతాయో పెరుగుతాయో కూడా నాకు తెలియదు. అట్లీస్ట్ గుడ్ ఫ్రైడే కన్నా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఈ 4-5 రోజులు అయ్యేది కాదు ఇది. గుడ్ ఫ్రైడేకి లేకపోతే ఈస్టర్ రోజున రిలీజ్ చేస్తాను. సో దయచేసి మీరు ప్రార్థించండి. ఇంకొక పుస్తకం పేరు కూడా దేవుడు చెప్పాడు. పుస్తకం పేరు 1,00,000 సమస్యలకు ఒకే సమాధానం. మార్కు 11:24 పుస్తకం రాయమన్నాడు. 1,00,000 ప్రశ్నలకు ఒకే సమాధానం. మార్కు 11:24. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. మీరు ప్రార్థన చేస్తే నా పని చాలా సులభం అవుతుంది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే నా పని చాలా సులభం అవుతుంది. దయచేసి ఈ మీటింగ్స్ గురించి ప్రార్థన చేయండి. దేవుని యొక్క కార్యాలు జరగాలి. మనం అందరం కూడా దేవుని యొక్క పని నమ్మకంగా చేయాలి. దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి. పరలోకంలో మనకు గొప్ప పేరు రావాలి. మనం పరలోకంలో ఫేమస్ కావాలండి. హల్లెలూయా. పరలోకంలో మన పరిచర్య ఫేమస్ కావాలి. హల్లెలూయా. వీ షుడ్ బికమ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బాప్తిస్మ ఇచ్చే యోహాను అంట ప్రభు దృష్టికి గొప్పవాడై. హల్లెలూయా. మనుషులు పొగడుతున్నారు లేదా మనకు అనవసరం. మనుషుల దృష్టి మనం గొప్పవారమా మనకు అనవసరం. దేవుని యొక్క దృష్టిలో మనం గొప్పవారం కావాలి. దేవుని యొక్క దృష్టిలో మనం గొప్పవారం కావాలి. ఐ డిజైర్ టు బికమ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ మై గాడ్. రహస్యమందు నన్ను చూస్తున్నటువంటి నా యొక్క దేవుని యొక్క దృష్టిలో నేను గొప్పవాడిని కావాలి. మీరు గొప్పవాడు కావాలి. ఆర్టీజే మినిస్ట్రీస్ గొప్ప పరిచర్య దేవుని యొక్క దృష్టిలో కావాలి. దేవుని యొక్క కంట్లో పడితే, దేవుని యొక్క దృష్టిలో మనం గొప్పవారం అయితే ఈ లోకంలో ఆటోమేటిక్గా రేపో మొన్నాడో విలువ పెంచబడుతుంది. హల్లెలూయా. విలువ పెంచబడుతుంది. గొప్పతనం అన్నటువంటి ఆటోమేటిక్గా జరుగుతుంది. దేవుడు చాలామంది దైవజనులను మన జీవితాల్లో ఆయన ఉంచాడు. వారి జీవితాల్లో చాలా కార్యాలు చేయబడ్డ మనం చూసాం. వారు అన్నీ ఎదుర్కొన్నారు, అన్ని రకాలు ఎదుర్కొన్నారు. హరిగం సంకుల్ గారు చెప్తారు, నేను ఎదుర్కొన్న సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే ఎప్పుడో అన్నీ వదిలేసి పారిపోయేవారంట. ఒకసారి ఏరోప్లేన్లో దిగారంట అంకుల్. ఏరోప్లేన్లో దిగి వస్తున్నాడంట. వస్తుంటే పోలీసులు తీసుకుని పోయారంట, అరెస్ట్ చేసి. మీటింగ్ అవ చేసుకొని ఏరోప్లేన్లో దిగితే, ఏరోప్లేన్ దిగి ఇక బయటికి వస్తుండగా పోలీసులు అక్కడ వెయిట్ చేసేది, అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుని పోయారట. ఫాల్స్ కేసెస్, తప్పుడు కేసులు, అనవసరమైన కేసులు ఇవన్నీ. కానీ ఆయన ఒకటే చెప్పారు, ప్రభువా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీ పని మాత్రం నేను ఆపను. నీ పని మాత్రం ఆపను. హల్లెలూయా. ఒకసారి బయట ఏదో వాకింగ్ చేస్తూ ఉంటే లుంగితోనే తీసుకుని పోయారంట పోలీస్ స్టేషన్కి. లుంగితోనే తీసుకుని పోయారంట. ఏమంటే దగ్గర ఒక 100 మంది ఆర్ఫన్స్ను, 100 మంది ఏమన్నా అనాథలకు
పోషిస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు, అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాడు దగ్గరికి తీసుకుంటే ఆ పిల్లవాడికి పుట్టుకతోనే కంజెనిటల్ డిజార్డర్ ఉందంట, పుట్టుకతోనే గుండె సమస్య. సో నిద్రలోనే చనిపోయాడు, చూపించేదాన్ని కూడా ఆస్కారం లేదు, నిద్రలోనే చనిపోయాడట. దాన్ని తీసుకొని విషం పెట్టి చంపారని, లేకపోతే వీళ్ళు అని రకరకాలన్నీ కేసులన్నీ పెట్టేసి ఒక 5 మంది విపరీతంగా భేదించి కేసు పెట్టి అరెస్ట్ చేయించి ఇలా చేస్తే అంకుల్ ఏం చేయలేదు, ఒకటే ప్రార్థన చేస్తాడంట దేవునికి ఒకటే ప్రార్థన చేస్తే 5 మంది ఇన్వాల్వ్ అయితే 4 భూమి మీద లేరంట. ఒక వ్యక్తి మారుమనసు పొంది వచ్చి కాళ్ళ మీద పడ్డాడంట, నన్ను క్షమించండి అని. అంటే ఇన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆపలేదు ఆయన. ఎందుకు ఆపలేదు? పిలిచినవాడు దేవుడు, బహుమానం ఇచ్చేది దేవుడు. ఆ బహుమానాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి కదా? నా బహుమానాన్ని దెయ్యంగాడు రకరకాల పరిస్థితులను ఆర్కెస్ట్రేట్ చేసి వాడు నేను బహుమానాన్ని పొందుకోకుండా వాడు అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు గ్రౌండ్లో ఏమైనా ఆడుతుంటారు, ఫుట్బాల్ ఆడుతుంటారు, క్రికెట్ ఆడుతుంటారు. కొంతమంది గ్యాలరీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? తిడుతూ ఉంటారు. ఏంటి? డిబేట్ చేసేదానికి. ఇప్పుడు బాల్ వస్తుంటుందండి, క్యాచ్ పడుతుంటాడు. ఈ పక్కోడు బూతులు తిడుతుంటాడు, వెనకలు ఉండేవాడు, గ్యాలరీలో కూర్చున్నవాడు, ఆపోజిట్ టీం వాడు కూర్చుంటాడు కదా, వాడు ఆడ పచ్చి బూతులు తిడుతుంటే ఇప్పుడు నిన్ను ఎవరైనా తిడితే నువ్వు వెంటనే నీకేమనిపిస్తుంది? అన్ని ప్రక్కన పెట్టి బైబిల్ లేదు, ఏం లేదు, దేవుడు లేదు, ఏం లేదు, ఫస్ట్ చూసుకుందాం రా, బస్తీ మీద సవాల్ అంటావు నువ్వు. బస్తీ మీద సవాలని కొట్లాడి తిట్టి కసంతా తీర్చుకొని దేవుడు సరే ఏదో లే ప్రభా, పొరపాటు ఏదో ప్రభా, క్షమించుకోలే ప్రభా అంట. ఇప్పుడు ఆడ బాల్ వస్తూ ఉంది, వాడు తిడుతూ ఉన్నాడు, బాల్ వస్తూ ఉంది, వాడిని మళ్ళీ తిట్టుకుంటూ పోతే బాల్ పోతుంది, బహుమానం పోతుంది. కాబట్టి ఏం చేయాలి? కుక్కలు మరుగుతుంటాయి, పట్టించుకోకూడదు. హల్లెలూయా. దృష్టి మరల్చేదానికి అలా సాతానుగాడు కూడా నీ జీవితంలో రకరకాల మనుషులను, రకరకాల పరిస్థితులను వాడుకొని నీ దృష్టిని మరల్చేటట్టు వాడు చేస్తాడు. కాబట్టి నీ దృష్టిని మరల్చకూడదు. నాకు దేవుడు అప్పగించిన వాక్యం, నాకు దేవుడు అప్పగించిన పని ఎవ్వరు కూడా దొంగిలించకుండా నేను చూసుకుంటాను. హల్లెలూయా. వచ్చే వారం చెప్తాను, 70 ఎకరాల స్థలమును దేవుడు నాకు ఎలా ఇచ్చాడని దైవజనులు హ్యారిగోమ్ సంకుల్ గారు చెప్పారు నాకు. 70, మనం 100 ఎకరాల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, మనం చేసేది 100 ఎకరాలు. కానీ మనం అడిగి ఊహించే దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకు. మనం 100 అడుగుతున్నాం, దేవుడు 500 ఇవ్వాలి నా లెక్కచారం ప్రకారం. 70 ఎకరాల స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నానని అంకుల్ గారు చెప్పారు. వచ్చే వారం చెప్తాను నేను అది. అందుకే గొప్ప గొప్ప దైవజనులతో, దేవుని చేత, దేవుని ద్వారా దేవునితో నడిచినటువంటి దైవజనులతో సహవాసం చేయడము చాలా చాలా కీలకమైన విషయం. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ గారు వారికి ఇప్పుడు నేను అడిగాను, వారిని అడిగితే బెల్లంపల్లిలో వాళ్ళకి 40 ఎకరాలు ఉందంట. 40 ఎకరాలు కాఫీ పొడి, పారవేసే కాఫీ పొడి తెచ్చుకొని కాఫీ టీ తాగేవారు ఇప్పుడు 40 ఎకరాలకు భూస్వాములు అయిపోయారు వారు. హైదరాబాద్లో ఇంకా చాలా ల్యాండ్, కొన్ని ఎకరాలు హైదరాబాద్లో సెంటర్లో. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పని నమ్మకంగా చేయండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మోకరిద్దాం దేవుని యొక్క సన్నిధిలో.